హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రామ్. మీకు డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎస్జిటి పోస్టులు కనుక మెరిట్ లిస్ట్ వస్తే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లుప్తంగా వివరించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మీకు స్కూల్ ఎడ్యుకేషన్లో ఎస్జిటికి సంబంధించి 4 బాడీస్ ఉంటాయి. గవర్నమెంట్ బాడీస్, మున్సిపల్ బాడీ, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్. ఈ 4 యొక్క కంప్లీట్ డేటా అంటే కంప్లీట్ వేకెన్సీస్ మీకు ఈ సింగిల్ వీడియోలో మీకు వివరించడం జరిగింది. కంప్లీట్గా ఈ 13 జిల్లాలకు సంబంధించి కంప్లీట్ డేటా మీకు సింగిల్ వీడియోలో ఉంటుంది. మీకు మెరిట్ లిస్ట్ వచ్చినట్లయితే కనుక మీరు ఈ వీడియో చూసి మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క డేటాలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు మెరిట్ లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు. మీకు ఈజీగా మీరు జాబ్ వస్తుందా రాదా అనేది మీకు క్లారిటీగా వస్తుంది. మీరు ఒకవేళ చెక్ చేయాలి, మెరిట్ లిస్ట్ని చెక్ చేయాలంటే ముందుగా మీరు ఇక్కడ ఓపెన్, లోకల్ అనే 2 ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఓపెన్ ఫిల్ చేయాలి. అంటే ఓపెన్ ఓసీ ఉంటుంది, ఓపెన్ కేటగిరీ వైజ్ కూడా ఉంటుంది. ఓపెన్ ఓసీ ఫస్ట్ ఫిల్ చేసేయాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓపెన్ ఓసీ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ కేటగిరీ కంప్లీట్ అవ్వాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఓపెన్ ఫిల్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్తో సంబంధం ఉండదు, లోకల్ నాన్ లోకల్తో సంబంధం ఉండదు. ఎనీ లోకల్ రావచ్చు, నాన్ లోకల్ రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఓపెన్లో రావచ్చు. ఫస్ట్ ఓపెన్ కంప్లీట్ అయిపోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎక్కడ ఓసీలు, నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ, నెక్స్ట్ కేటగిరీ వైజ్ ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లోకల్లోకి ఎంటర్ అవుతారు. సో లోకల్లో ఎంటర్ అయిన తర్వాత లోకల్లో స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ పాయింట్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు ఇక్కడ లోకల్ స్టార్టింగ్ నుంచి లోకల్ ఎండింగ్ వరకు మీకు కంప్లీట్ అవ్వాలి. ఇది ఓపెన్ కేటగిరీ. ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయబడినాయి అన్నది ఇక్కడ ఉంటుంది. మ్యాక్సిమం ఉమెన్స్ అంతా ఈ కేటగిరీలో ఉంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోకల్ చూడాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఓపెన్ చూడాలి, స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ 2 కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ లోకల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ డేటా నేను మీకు ఒకటి వివరిస్తాను చూడండి. మీరు కనుక వెస్ట్ గోదావరి డిస్టిక్ని కనుక తీసుకుంటే ఇది కంప్లీట్ డేటా చెప్పాను కదా. ఇందులో కంప్లీట్ ఎస్జిటి పోస్టులు ఉంటాయి. అది ట్రైబల్ అవనే, వెల్ఫేర్ అవనే, మున్సిపల్ కార్పొరేషన్ అవనే, మున్సిపల్ అవనే, గవర్నమెంట్ లోకల్ బాడీస్ అవనే, అన్నిటి యొక్క డేటా కలిపి ఇక్కడ ఉంది మీకు. సో టోటల్ డేటా ఉంటుంది. టోటల్తో మీకు సంబంధం ఉండదు, జస్ట్ మీకు చూపించడం కోసం ఇచ్చాను. ఇక్కడ లోకల్, ఓపెన్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఓపెన్ ఎన్ని ఉన్నాయి, లోకల్ ఎన్ని ఉన్నాయి, అది ఓసీ ఓపెన్ కేటగిరీ, లోకల్ ఎన్ని ఉన్నాయి, ఓపెన్ కేటగిరీ ఓపెన్ ఎన్ని ఉన్నాయి, తర్వాత కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు కంప్లీట్ డేటా ఉంటుంది. సో ఫస్ట్ చెప్పాను కదా మీకు, మీరు ఓపెన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓపెన్ అంటే 33 పోస్టులు, అంటే టాప్ 33 ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఫిల్ చేసి తీసేయాలి. 33 అయిపోయిన తర్వాత మీకు 34 ప్లేస్ మీకు లోకల్లోకి వస్తుంది. ఈ 33 కంప్లీట్ అయిపోయిన తర్వాత 34 పోస్ట్ నుంచి మీరు కేటగిరీలో ఓపెన్ ఫిల్ చేయాలి. అంటే కేటగిరీ వైజ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మీరు కంప్లీట్గా 87 పోస్టులు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 33 ఈ కేటగిరీలో ఉన్నటువంటి 54 పోస్టులు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఈ 33, 54 ఇవి 2 కలిపి 87 పోస్టులు మీరు ఓపెన్లోనే ఫిల్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. అంటే కేటగిరీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే సంబంధం లేదు. ఈ 87 మాత్రం ఓపెన్లో వచ్చేస్తారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా, లోకల్ అయినా నాన్ లోకల్ అయినా, ఈ 4 కేటగిరీలు 87లో ఉంటారు. 88వ ప్లేస్ కాడ నుంచి మనకి లోకల్ అనేది ఫిల్ అవడం జరుగుతుంది. మరి ఈ ఓపెన్ కేటగిరీని మీరు ఎలా ఫిల్ చేస్తారు? ఇది ఫిల్ చేయడం మీకు కొద్దిగా డిఫికల్ట్ టాస్క్. ఓపెన్ కేటగిరీ ఫిల్ చేయడం మీకు డిఫికల్ట్ టాస్క్ అవుద్ది. ఇది ఎలా అన్నది మీకు చిన్న స్లైడ్లో వివరిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా 33 ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అంటే 34 కాడ నుంచి మనకి నెక్స్ట్ స్టార్ట్ అవుద్ది. ఈ 34 వ్యక్తి కేటగిరీలో ఓపెన్లో ఎక్కడైనా ఉండొచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 34 బీసీసీ కేటగిరీ అతనున్నారు, కానీ మనకి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, బీసీసీలో ఒకటే ఉంది. సో ఈ ఒక పోస్ట్ ఇక్కడ ఫిల్ చేసేయచ్చు మీరు. ఓకేనా, నెక్స్ట్ 35, నెక్స్ట్ 36, 37, 38, 39 అలా డౌన్కి దిగుతూ ఈ కేటగిరీ ఫిల్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఈ కేటగిరీలోనే ఉంటారు. ఇక్కడ వచ్చే అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో కేటగిరీలోకి మెన్షన్ చేయబడి ఉంటారు కాబట్టి ఈ కేటగిరీలు ఫిల్ అవుతూ వస్తుంటాయి. ఇలా కంప్లీట్గా మీరు ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ 39వ క్యాండిడేట్ బీసీసీ అతను 39వ ర్యాంక్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఆల్రెడీ బీసీసీలో ఓపెన్లో ఒక పోస్ట్ రిజర్వ్ అయింది కాబట్టి ఆల్రెడీ అది ఫిల్ అయిపోయింది. ఈ పోస్ట్ అనేది ఇక్కడ మీకు ఫిల్ అవ్వడం జరగదు. ఇది లోకల్ అయితే కనుక అది మీకు ఖచ్చితంగా లోకల్లోకి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్లో ఫిల్ అవుతుంది.
ఓకేనా? ఆ విధంగా మీరు ఖచ్చితంగా కంప్లీట్ ఈ కేటగిరీ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఫిల్ చేసుకుంటా వెళ్ళాలి. ఒకవేళ ఆల్రెడీ ఫిల్ అయిపోయారు. ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బీసీసీ కేటగిరీ ఉంది. ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ వచ్చేస్తారు. బీసీసీ ముగ్గురు వచ్చేసారు. కానీ మళ్ళీ ఇక్కడ చూడండి, బీసీసీ ఇంకో అతను వచ్చాడు. సో, ఇక్కడ ముగ్గురిని మాత్రమే ఫిల్ చేయాలి. 4 వ్యక్తిని ఇందులో ఫిల్ చేయకూడదు మనం. 4 వ్యక్తిని లోకల్‌లో తీసుకోవాలి. ఇతను లోకల్ క్యాండిడేట్ అయితే గనక ఓన్లీ ఇతను లోకల్‌లో తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 103 ర్యాంక్ వరకు వచ్చారు. 103 ర్యాంక్ వరకు వచ్చేటప్పటికి ఈ కేటగిరీలన్నీ ఫిల్ అయిపోయినాయి. ఓకేనా? ఇలా మీరు ర్యాంక్ వైజ్ చూసుకుంటూ వస్తే 103 ర్యాంక్ వచ్చేటప్పటికి ఈ కేటగిరీలన్నీ కంప్లీట్‌గా ఫిల్ అయిపోయినాయి. అంటే మీకు 54 మంది కేటగిరీలో ఫిల్ అయిపోయారు. అప్పుడు 103 ర్యాంక్ అంటే 103 నుంచి మీకు టోటల్ ఎన్ని ఓపెన్‌లో ఉన్నాయి? 87 కాబట్టి 103లో 87 కాబట్టి 87 మంది ఓపెన్ ఫిల్ అవుతారు. అంటే మిగతా 16 మంది లోకల్‌లో ఫిల్ అయ్యారని అర్థం. ఆళ్ళ లోకల్ క్యాండిడేట్లు అయ్యుంటే గనక ఇక్కడ 16 మంది లోకల్‌లో ఫిల్ అయ్యారని అర్థం. ఈ 16 నుంచి మీరు కంప్లీట్ డేటా వెళ్ళొచ్చు. యాక్చువల్‌గా మీకు అక్కడ 16 మంది ఫిల్ అయ్యారు కదా! ఇక్కడ లోకల్ స్టార్టు 88తో స్టార్ట్ అయింది ఇక్కడ మనకు. అంటే 88 ఇక్కడ 87 ప్లస్ 16 అక్కడ 103 కాడికి సరిపోతుంది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో 87 పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ లోకల్‌లో ఉన్నటువంటి 144 పోస్టులు. ఇవి 2 కలిపితే 231 లోకల్‌లో మీకు ఎండ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? లోకల్‌లో ఎండ్ పాయింట్ అవుద్ది. ఈ ఎండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కేటగిరీలోకెళ్తారు. యాక్చువల్‌గా ఈ 88దో ప్లేస్ కాడ నుంచి లోకల్‌లో 88దో ప్లేసే కదా రూల్‌గా. ఈ 88దో ప్లేస్ కాడ నుంచి ఈ 231 ప్లేస్ మధ్యలోనే మీకు లేడీస్ అనేవాడు ఉంటారు. ఇక్కడ మనకి లేడీస్ ఎంతమంది? 53 ఉన్నారు. 53 కూడా ఈ 88 నుంచి 231 ర్యాంక్స్ మధ్యలోనే ఉండాలి. ఈ మధ్యలో ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే లేడీస్ ఇంచుమించు 60-70% వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ 53 మంది ఈ మధ్యలో ఉంటారు. మీరు 231 వరకు ర్యాంక్ వరకు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు. అక్కడ వరకు మీరు ఓపెన్ కేటగిరీ. 231 వరకు 230 ర్యాంక్ వరకు మీరు ఓపెన్ కేటగిరీలో ఉంటారు. ఓకే. మీకు ఇక్కడ 231తో లోకల్ ఎండ్ అయిపోయింది కదా! ఇక్కడ నుంచి 232 ప్లేస్ కాడ నుంచి మీరు లోకల్ కేటగిరీలో చూసుకోవాలి. ఇక్కడ కేటగిరీ వైజ్ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కేటగిరీ ఉంది. ఇక్కడ 25 మంది ఉన్నారు. అంటే 232 కాడ నుంచి 25 మంది బీసీఏ కేటగిరీ అభ్యర్థుల వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 25లోనే మ్యాక్సిమం ఇక 8 మంది లేడీ రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఈ 25 లోపే మీకు 8 మంది అనేది ఖచ్చితంగా వచ్చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ ఉండదు. సెపరేట్ లేడీస్ రిజర్వేషన్ అనేది నాకు తెలిసి రాకపోవచ్చు. ఒకవేళ గనుక లేకపోతే ఈ స్టార్టింగ్ 25లో ఈ 232 ప్లేస్ కాడ నుంచి ఈ 25 మంది వరకు మీకు 8 మంది లేడీస్ కనుక లేకపోతే అప్పుడు వాళ్ళకి ఇంకా డౌన్ ర్యాంక్‌కి వచ్చి వాళ్ళకి లేడీ రిజర్వేషన్ అనేది తీయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం అందరూ లోపలే ఉంటారు. ఓకే. ఇదే విధంగా మీకు అన్ని జిల్లాల లెక్క డేటా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది శ్రీకాకుళం, విజయనగరం, నెక్స్ట్ మీకు విశాఖపట్నం, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కంప్లీట్ డేటా మీకు వెస్ట్ గోదావరి చెప్పినట్టే ఇది కూడా ఉంటుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లా, నెక్స్ట్ గుంటూరు జిల్లా డేటా ఇది. మీకు వెస్ట్ గోదావరి చెప్పినట్టే ఇది కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే. నెక్స్ట్ నెల్లూరు కంప్లీట్ డేటా ఇది. నెక్స్ట్ కడప. ఓకే. ప్రతి జిల్లాలో కూడా మీకు ఈ విధంగా 13 జిల్లాల డేటా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ డేటా. నెక్స్ట్‌లో ఇది అనంతపురం డిస్ట్రిక్ట్ డేటా. నెక్స్ట్ ఇది కంప్లీట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ డేటా. నెక్స్ట్ మీకు ఇది కంప్లీట్‌గా కర్నూలుకి సంబంధించిన డేటా. మీకు ఇక్కడ మెన్షన్ చేయింది ఏంటంటే ఒకటి మరి ఏ జిల్లాలో తీసుకున్నప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ వెస్ట్ గోదావరి తీసుకోండి. ఇక్కడ మెన్షన్ చేశాను కదా! ఇవి హెచ్ఐ, ఓహెచ్, ఎంఐఏ, స్పోర్ట్స్ ఎక్స్-సర్వీస్‌మెన్ ఇవన్నీ కూడా మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అని మనకు ఇచ్చిన దాంట్లో ఇవి మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇవి ఎలా ఫిల్ చేస్తారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ప్రతి జిల్లాకి మీకు చివర ఇవి కనపడుతూ ఉంటాయి చూడండి. అవి ఎలా ఫిల్ చేస్తారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైరెక్ట్ మెరిట్ లిస్ట్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా మీకు మార్క్స్, జాబ్ వస్తుందా రాదా, మీ ర్యాంక్ ఎంత ఉంది అనేది మీకు క్లారిటీగా వస్తుంది. ఓకే, మంచి ఎస్జిటికి సంబంధించి కంప్లీట్ డేటా అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నదాన్ని నేను ఇక్కడ అన్నిటిని కలిపి మెర్జ్ చేసి మీకు సింగిల్ డేటాగా నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కంప్లీట్ డేటా ఎక్కడ ఉంటుందో మీరు దీన్ని చూసి డైరెక్ట్గా మీ మెరిట్ లిస్ట్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మీకు జాబ్ వస్తుందా లేదనేది. థ్యాంక్ యూ ఎవరీవన్, ఆల్ ది బెస్ట్.